భరద్వాజ గారు, విజయంతోని 'భద్రకాళి' సినిమా రిలీజ్ అయింది. అవును. చూసారు. పొలిటికల్ డ్రామా అంటున్నారు. ఏంటి పొలిటికల్ పరిస్థితి? డ్రామా కాదండి. పొలిటికల్ థ్రిల్లర్ అది. థ్రిల్లర్. హ్మ్. థ్రిల్లర్. హ్మ్. అంటే డైరెక్టర్ వచ్చేసి ఒక పర్సెప్షన్‌తో వెళ్ళాడు సినిమా మీద. ఓకే. ఇంతకుముందు అతను చేసినటువంటి సినిమాలు తెలుగులో వచ్చినాయి. 'అరువి' ఇలాంటివి. హ్మ్. అయితే ఈ సినిమాకి ఆయన వేరే సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. అంటే సినిమా రాజకీయ నేపథ్యంలో నడుస్తుంది కానీ, హ్మ్. బ్రోకర్ కథ లాగా అనిపిస్తుంది. ఓకే. అంటే బ్రోకర్ అనే పదాన్ని చాలా తక్కువ స్థాయిలో వాడతాం గానీ, హ్మ్. లైజానింగ్‌గా మారిపోయిందది. గతంలో లంచం అనేవాళ్ళం మనం. లంచం లైజానింగ్‌గా మారిపోయి, హ్మ్. ఒక రకంగా పొలిటికల్ కెరియర్ డిజైనర్లు వీళ్ళందరూ వచ్చేసారు. అంటే మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిన తర్వాత, పర్టిక్యులర్‌గా 90 దశకం నుంచి దేశ ఆర్థిక విధానం మారింది. ఆర్థిక విధానం అనేది పునాది అంశం. ఆర్థిక విధానం మారిన తర్వాత ఉపరితలం అంతా మారిపోతుంది. ఈ మారిపోయిన ప్రపంచంలో రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి హ్మ్. అనే కోణంలో సినిమా మొదలుపెట్టాడాయన. మొదలుపెట్టి ఇప్పుడు ప్రత్యేకంగా సిద్ధాంతాల నేపథ్యంలో వచ్చే నాయకులెవరూ ఉండరు హ్మ్. అనేది తేల్చి చెప్పి, రాజకీయం వ్యాపారంగా మారిపోయిన సందర్భంగా ఈ కెరియర్ ఓరియంటేషన్‌తో నడిచేవాళ్ళు, డబ్బు సంపాదన కోసం వచ్చేవాళ్ళు మాత్రమే ఉంటారు. అంటే నేకెడ్‌గా చెప్పాలంటే, నగ్నంగా చెప్పాలంటే ఆయన చెప్పిన మాటేంటంటే, రాజకీయ నాయకులందరూ కూడా సంపాదనా పరులే, వ్యాపారంగా మారిపోయిందిది. ఈ మారిపోయిన ప్రపంచంలో లైజానింగ్ బ్యాచే ఉంటుంది. అంటే లంచగొండులే ఉంటారు. ఈ లంచగొండులకి వాళ్ళ ముందు మొత్తం లోకం ప్రణమిల్లుతుంది. కాబట్టి వీళ్ళ బారి నుంచి సామాన్యుల్ని కాపాడుకోవటం ఎలా? సామాన్యులు తమ కోసం తామేం జేసుకోవాలి? అనేది సబ్జెక్ట్‌గా తీసుకొని సినిమా తీశాడు. తీసి ఎవరిని మంచివాడు అని అనుకోకండి అనే సందేశంతో ముగిస్తాడు. ఎవరిని మంచివాడు అనుకోకండి. ఎవరో ఏది చెప్పినా వినండి. కానీ మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి. మీరు ఆ చెప్పిన వాడి మాటలు విని 2 రోజులు మననం చేసుకొని, అటువైపు వెళ్ళాలా వద్దా అనేది మీరు నిర్ణయం తీసుకోండి. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. హ్మ్. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భ్రమలకు గురవద్దు. ఓకే. కాబట్టి మీ జీవితాల్లో మార్పులకి మీరే కారణం హ్మ్. అని ఒక రకంగా ప్రజలకి సందేశం ఇస్తూ ముగిస్తాడు. ఓకే. ఈ కథ అంటే దీనిలో రొమాన్సు, ఇతర అంశాలు అలాంటివేవి ఉండవు. స్ట్రెయిట్‌గా పొలిటికల్ డ్రామా. పర్టిక్యులర్‌గా లిబరలైజ్డ్ ఎకానమీలో మనుషుల మధ్య సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయి? ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్పాడు. కానీ దాన్ని ప్రాక్టికల్ రూపం మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లోకి వచ్చాక మనకు అర్థమవుతోంది. అందుకని కొంచెం వివరణగా వెళ్ళాడు సినిమాలో. ఈ వెళ్ళే క్రమంలో ఒక వెటరన్ హీరోని ఒక ప్రధాన పాత్రలోకి తీసుకున్నాడు విజయ్ యాంటోనీతో పాటు. ఆయన చంద్రశేఖర్. హ్మ్. చంద్రశేఖర్ గతంలో హీరోగా చేశాడు. ఆయన సినిమాలు తెలుగులో రీమేకులయ్యాయి. కృష్ణ గారు రీమేక్ చేశాడు కొన్ని సినిమాలు. చిరంజీవి గారు రీమేక్ చేశాడు కొన్ని సినిమాలు. హ్మ్. 'మంచు పల్లకి' అని చిరంజీవి వంశీతో చేసిన సినిమా, అది తమిళ్ వెర్షన్, ఆయనే హీరో. హుహు. అలాగే 'కృష్ణావతారం' అని బాపు గారు కృష్ణతో తీసిన సినిమా తమిళ్ వెర్షన్‌లో ఆయన హీరో. హ్మ్. దాని నుంచి రీమేకే ఇవన్నీ. ఆయన చాలా గ్యాప్ తర్వాత మధ్యలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు ప్రస్తుతం డీఎంకే నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడాయన. ఆయన్ని మళ్ళీ ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలోకి తీసుకున్నారు. ఆయన చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు ఆ క్యారెక్టరు. ఆ క్యారెక్టర్‌తోనే చెప్పిస్తాడు ఈ డైలాగు. హ్మ్. అంటే ఎవరి కోసం ఎదురు చూడొద్దు. ఎవరో వచ్చి మీ జీవితాలు మారుస్తారు అనే భ్రమకి గురికాకండి. ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. మీరు మీ జ్ఞానంతో మీరు ప్రవర్తించండి అని చెప్తాడు. ఓకే. అదే సెంట్రల్ ఐడియా ఆ సినిమాకి. ఎలా ఉందసలు సినిమా? కూర్చోబెట్టగలిగాడా? లేదు టేకింగ్ ఎలా లేదు ఉంది? కూర్చోబెట్టగలిగాడు. కాన్సెప్ట్ ఓకే. మీరు చెప్పింది. కాన్సెప్ట్ ఓకే. హ్మ్. కాన్సెప్ట్ మాత్రమే కాదు, టేకింగ్ కూడా ఎంగేజింగ్‌గా ఉంది. ఓకే. ఎంగేజింగ్‌గా ఉంది. ఇంకొంచెం అయితే ఈ పొలిటికల్ డైలాగ్స్ ఎక్కువైపోవడంతో కొంచెం ఆడియన్స్ ఇదేదో ఒక సిద్ధాంతం ఏదో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ డైరెక్టరు అని కొంతమంది ప్రేక్షకులు ఫీల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే. కానీ ఒక కొత్త పాయింట్ డీల్ చేస్తున్నాడు అనిపించింది. ఓకే. అంటే ఉన్నట్టుండి సినిమా ఒక టర్న్ తీసుకొని కొంచెం ఈ మార్కెట్ ఎకానమీ మీద క్రిటిసిజంగా మొదలవుతుంది.
ఎప్పుడైతే చంద్రశేఖర్ క్యారెక్టర్ ఎంటర్ అయిందో ఆ క్యారెక్టర్ మొత్తాన్ని దానికోసం వాడుకున్నాడు ఆయన. తను డామినేట్ చేశాడు కూడా. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత కొంచెం పొలిటికల్ డిస్కషన్ పెరిగింది. ఆ పెరగటం దగ్గర కొంచెం ఆడియన్స్ ఇబ్బంది పడ్డారు కానీ క్యారీ అయిపోయారు. ఓకే. ఆయన పెర్ఫార్మెన్స్తో నిలబెట్టగలిగాడు థియేటర్ని. ఓకే. అలా విజయ్ యాంటోనీ అలాగే చంద్రశేఖర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది తెర మీద. ఓకే. అలా నడిచినటువంటి కథ. అన్ని వ్యవస్థలు కరప్ట్ అయిపోతాయి, ఒక దోపిడీదారుడి కోసం మొత్తం వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది. ఆ డ్రైవ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో నడిపిన తీరు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు బాగుంది. అంటే కాకపోతే మనకు అలాంటి సినిమాలు తక్కువ, అందుకని ఒక వెరైటీ జానర్లో నడిచే సినిమాగా చూడాలి దీన్ని. ఓకే. ఎంగేజ్ చేయగలిగాడు, కొన్ని కొత్త విషయాలు చెప్పగలిగాడు. ఓకే. కాబట్టి ఇది ప్రయోజనాత్మకమైనటువంటి పొలిటికల్ థ్రిల్లర్గా చూడాలి ఓకే. ఈ సినిమాని. ఓకే. భద్రకాళి ఎస్. తమిళ్లో అంటే తమిళ డైరెక్టర్లు మాత్రమే ఇలాంటి సబ్జెక్టు ఎంచుకుంటారు అని మరొకసారి అరుణ్ ప్రభు ప్రూవ్ చేశాడు.